ఇప్పుడు నీ మనసు హాయిగా ఉంది కదా? ఇప్పుడు చెప్పు నా పేరు. సార్ అది సరే చెప్పు నిలవేణి, మొహమాట పడతావేంటి? నీ నోటితో నా పేరు వినాలని కుతూహలంగా ఉంది. నిజానికి నేను అందరికంటే మీ పేరే ముందు నేర్చుకున్నాను, కానీ ఎందుకో చెప్పలేదు. అది సిగ్గే కదా. ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ మొదలవుతున్నట్టుంది. అయితే ఇప్పుడెవరూ లేరు కదా? నా పేరు చెప్పు. ప్రతిరోజు మీరు మాట్లాడే మాటల్లో మీ పేరుంటుంది సార్. ఏంటి? నా మాటల్లో నా పేరుంటుందా? అదేలాగా? ఆఫీస్ విషయాల్లో ఎలాంటి తప్పు జరగకూడదు అంటుంటారు కదా, తప్పు అంటే అందులో టీ ఉంటుంది. ఏ నీలవేణి అని నన్ను పిలుస్తారు కదా, ఏ అక్షరంలో ఇంగ్లీష్ లెటర్ ఏ మొదలవుతుంది. రా అని పిలిచినప్పుడు ఆర్ ఉంటుంది. ఏం కావాలి అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, అందులో ఒక ఏ ఉంటుంది. పని పూర్తి చేస్తే ఓకే అంటారు కదా, అందులో కే ఉంటుంది. ఇలా నేను మీరు కలిసి మాట్లాడే ప్రతి వాక్యంలో మీ పేరులో ఉండే అక్షరాలే ఉంటాయి. మీరు భక్త ప్రహ్లాదుడి కథ విన్నారా? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రీ సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందందే గలడు అని ప్రహ్లాదుడు తన తండ్రికి ఎలా చెప్పాడో నేను చెప్పే ప్రతి మాటల్లో మీరు వెతికితే ఉంటుంది సార్. ఆయనకి ప్రతి చోట భగవంతుడు కనిపిస్తే నాకు మాత్రం మీరు అండగా కనిపిస్తారు సార్. నీకు అండగా ఉన్నాను. నీ చిట్టి గుండెలో కూడా ఉన్నానో లేదో తెలియదు నిలవేణి. ఎలాగైనా నీ గుండెల్లో స్థానం సంపాదించాలి. ఏమన్నారు సార్? నథింగ్. ఏం లేదు. నువ్వు డల్గా ఉండకూడదు అంటున్నాను. మీరంత పెద్ద ఫైల్ మంటల్లో కాల్చేస్తే భయం రాదా సార్? అసలే అది ఆఫీస్కి సంబంధించింది. ఏదైనా తేడా వస్తే కోట్లల్లో నష్టం రావచ్చు. నాకు నష్టం కలిగించే పని నువ్వు కల్లో కూడా చేవు నిలవేణి. నాకా నమ్మకం ఉంది. సార్, ఇంగ్లీష్ అంతా తొందరగా వచ్చేది కాదు కదా సార్, అందుకే నేను కూడా భయపడ్డాను. నిలవేణి, ఇప్పుడు అన్నింటికీ స్పెల్లింగ్స్ నేర్చుకున్నావు. రేపు ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. తర్వాత కంపెనీ విషయాలు ఈజీగా డీల్ చేస్తావు నిలవేణి. పుట్టుకతోనే అన్ని నేర్చుకోలేం కదా. ముందు పడతాం, తర్వాత నడుస్తాం, ఆ తర్వాత పరిగెడతాం. ఇది కూడా అంతే, నువ్వు కూడా అంతే. ముందు నవ్వుతూ హ్యాపీగా ఉండు. స్మైల్. హే. నాన్న, ఆ న్యూస్ పేపర్ తిరిగేసే బదులు మాతో పాటు షాపింగ్కి వస్తే 4 చీరలు తిరిగేచ్చు కదా. నాకంత ఓపిక లేదమ్మా. పెళ్ళైన కొత్తలో షాపింగ్ కని మీ అమ్మ వెంట వెళితే ఈరోజు వెళ్ళిన వాళ్ళం రేపొచ్చేవాళ్ళం. దాంతో ఆరోగ్యం గాడి తప్పి ఫ్యామిలీ డాక్టర్ని కలిస్తే ఇలా చేస్తే మీరు బీపీ షుగర్లు కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు, టైంకి తినాలన్నారు. ఆడవాళ్ల మాట వినాలని చెప్పలేదా నాన్న? వింటున్నాను కదమ్మా, అందుకే నీకు సమాధానం చెప్తున్నాను కదా. అయ్యగారు, కాఫీ. థ్యాంక్స్ అమ్మా. వెల్కమ్ అయ్యగారు. అబ్బో, బానే నేర్చుకుంది ఇంగ్లీషు. నీలవేణిది ఉడుంపట్టమ్మా. అనుకున్నదంటే సాధించి తీరుతుంది. శ్రావణ మాసం వస్తుంది కదా, చీరలు తేవాలని వాళ్ళ ఆయన్ని సాధించట్లేదా? కాంచన, ముందు నీకేం కావాలో అడుగు, తర్వాత నీలవేణి సంగతి చూద్దాం. ఈ నెలంతా ఆడవాళ్ల పండగలే కదా నాన్న, కొత్త చీరలు కొనివ్వచ్చు కదా. దాందే ఉందమ్మా, మీరెళ్ళి తీసుకోండి కావాల్సినవన్నీ. థ్యాంక్ యూ నాన్న. అమ్మ కాంచన, మీతో పాటు నీలవేణికి కూడా మంచి చీర తీసుకోండి. తనే తీసుకుంటుందిలే నాన్న. వంటలంటే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పొచ్చు, చీరలంటే ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ ఉంటుంది. సరేలమ్మా, నేను తెప్పిస్తానులే. అయ్యగారు,
మీరేం అనుకోకపోతే ఒక్క మాట. చెప్పమ్మా. కొత్త చీర నాకొక్కదానికే కాదు, పనిచేసే వాళ్ళందరికీ ఇస్తే చాలా సంతోషిస్తారు కదా.